సొంత ఊరంటే ఎవరికైనా మమకారమే. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి ఆ అభిమానం మరింత ఎక్కువ. కనిపెంచిన ఊరి కోసం ఏదో చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఆచరణ రూపంలోకి రాదు. అలాంటి తపనే చెందే వారికి అంతర్జాలంలో ఓ యువకుడు వేదికను ఏర్పాటు చేశాడు. భారతదేశంలోని మొత్తం పల్లెల సమగ్ర సమాచారాన్ని అందించాలని సంకల్పించాడు. ఈ మహాక్రతువులో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాడు. అతడి చొరవ మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్న ఎన్నో పల్లెల్లో సమస్యలను తీర్చింది. ఆ వేదిక గ్రామాల్లోని వారందరినీ ఒకచోటకు చేరుస్తోంది. ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకునే రచ్చబండ అయింది. స్వగ్రామ్.com ఫేస్బుక్, ట్విట్టర్లకు సమానంగా అంతర్జాలంలో హల్చల్ చేస్తున్న తెలుగు కుర్రాళ్ల సృష్టి. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే సొంతూరి సమాచారాన్ని చేరవేసే నూతన సామాజిక మాధ్యమం. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన రాహుల్ బాచిన, ఆయన సోదరుడు అనిల్ బాచిన స్వగ్రామ్.com రూపకర్తలు. ప్రతి ఊరి వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళ ఊరి యొక్క విశేషాలు, వాళ్ళ యొక్క న్యూస్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యాక్టివిటీస్ లైక్ ఫొటోస్, వీడియోస్, మరియు వాళ్ళకి సంబంధించిన ఏమన్నా ఈవెంట్స్ జరుగుతున్నా కానీ వాళ్ళు ఈ స్వగ్రామ్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసి వాళ్ళ అప్డేట్స్ని వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ విలేజ్ వాళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి స్వగ్రామ్.com క్లిక్ చేసి లాగిన్ అయితే మన ఊరు రారమ్మని మనల్ని ఆహ్వానిస్తోంది. గ్రామ చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా ఉండేలా స్వగ్రామ్లో ప్రత్యేక పేజీల్ని రూపొందించారు. ఎప్పటికప్పుడు గ్రామంలో జరుగుతున్న సామాజిక, రాజకీయ పరిణామాలను ఇందులో పొందుపరిచారు. అంటే స్వగ్రాంలోకి వెళితే మన ఊరి రచ్చబండ దగ్గరకు వెళ్ళినట్లే. మన ఊర్లో ఉన్న ప్రతి హిస్టరీని రికార్డ్ చేయాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఏమి ఇవ్వాలంటే మన హిస్టరీని ఇవ్వాలి. లైక్ నా హిస్టరీతో పాటు మా ఊరు హిస్టరీ, మా ఊర్లో నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్, నెక్స్ట్ వచ్చేసి మా ఊర్లోని ఫేమస్ పీపుల్ గురించి, మా ఊరి కల్చర్ గురించి, మా ఊర్లో ఉన్న ప్లేసెస్ గురించి, వీటన్నిటి గురించి నా పిల్లలు నా ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక హిస్టరీని ప్రొవైడ్ చేయాలి. స్వగ్రామ్ ని ప్రారంభించిన 3 నెలల్లోనే 18,000 మంది రిజిస్టర్ కాగా మొత్తం 27,000 గ్రామాలను అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ఉన్న 26,000 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 6.5 లక్షల గ్రామాలను అనుసంధానం చెయ్యాలన్నది స్వగ్రామ్ లక్ష్యం. తద్వారా సొంత గ్రామాల అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసే దిశగా ఈ వెబ్సైట్ ముందుకు సాగుతోంది. ఈచ్ విలేజ్ ఒక ప్లాట్ఫామ్ లాగా బిల్డ్ అయ్యి ఆ ప్లాట్ఫామ్ ని పర్సన్స్ అందరూ యూజ్ చేసుకొని వాళ్ళ విలేజ్ ని ఒక మోడల్ విలేజ్ లాగా, ఇప్పుడు పీపుల్ కలిస్తేనే వాళ్ళ విలేజ్ ని మోడల్ విలేజ్ లాగా తయారు చేసుకోవాలి, ఆదర్శ గ్రామం లాగా తయారు చేసుకోవాలంటే అందరూ మీ ఊరు వాళ్ళ వరకు కొలాబరేట్గా అయ్యి చేసుకోవడానికి మా ప్లాట్ఫామ్ అనేది ఒక యూస్ఫుల్ ప్లాట్ఫామ్ లాగా మారాలనేది మా ఆకాంక్ష అనమాట. గ్రామాలని ఇప్పుడు మనం దూరంగా ఉండటం వల్ల మన అభివృద్ధి చేయాలనుకొని కూడా చేయలేకపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు మార్కెట్లో. సో అలా కాకుండా ఏంటంటే ఈ స్వగ్రామ్.com ద్వారా మన ఇంట్రెస్ట్ అంటే మన గ్రామం ఇలా ఉండాలి, మన కళ ఉంటుంది కదా, మన గ్రామం ఇలా ఉండాలి, మన గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనేది ఈజీ చేయటమే మన మెయిన్ ఇంటెన్షన్ అండి. కేవలం చాటింగ్, ఫోటో షేరింగ్ మాత్రమే కాకుండా ఊరితో మనకున్న అనుబంధాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది స్వగ్రామ్. ఇతర సామాజిక మాధ్యమాలను అనుసంధానం చేస్తూ దేశంలో మొట్టమొదట రూపొందించిన వెబ్సైట్ ఇదే. ఇప్పుడు మా ఊర్లో ఉన్న డ్రైనేజ్ ఇష్యూస్ ఆర్ రోడ్స్ ఇష్యూస్ ఆర్ స్ట్రీట్ లైట్స్, లైక్ వాటర్ ప్రాబ్లమ్స్, ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీ కెన్ గెట్ హెల్ప్ ఫ్రమ్ అవర్ విలేజ్ పీపుల్ ఫస్ట్. స్వగ్రామ్.com క్రియేట్ చేసిందే మన నేటివ్ని బేస్ చేసుకొని. ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎన్ని సోషల్ నెట్వర్క్ రిజిస్టర్ అయి ఉన్నా ఒక పోస్ట్ మీరు స్వగ్రామ్.comలో చేస్తే అది అన్ని సోషల్ నెట్వర్క్ డిఫాల్ట్గా వెళ్ళిపోతుందండి. సో ఇది ఒక మెయిన్ ఫీచర్. ఫస్ట్ టైం ఇండియాలో స్టార్ట్ చేసింది కూడా మన స్వగ్రామ్.comలోనేనండి. సాధారణ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువసేపు గడిపినప్పటికీ సమయం వృధా తప్ప పెద్దగా ఒరిగేదేమీ లేదు. స్వగ్రామ్ మాత్రం గ్రామాభివృద్ధిలో పాలు పంచుకోవడం సహా ఇందులో చేరే వారికి ప్రోత్సాహకంగా కొన్ని క్రెడిట్స్ అందిస్తోంది. వీటి సంఖ్య పెరిగే కొద్దీ ఉచిత బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు సిస్టమ్ మీద కూర్చొని మీరు ఏ సోషల్ నెట్వర్క్లో చేసినా మీకు ఎటువంటి యూజ్ ఉండదు.
బట్ ఈ swagram.comలో ఏంటంటే మీరు యూజ్ చేసినంతసేపు మీ క్రెడిట్స్ యాడ్ అవుతూ ఉంటాయండి. మీ ప్రతి యాక్టివిటీకి క్రెడిట్స్ యాడ్ అవుతూ ఉంటాయండి. ఈ క్రెడిట్స్తో మీరు క్రెడిట్ షాప్లో మీకు కావాల్సిన మీ యూజ్ అయిన ఈ బుక్స్ ఇవన్నీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి. స్వగ్రామంలో చేరేందుకు యువత కూడా ఆసక్తి చూపుతోంది. ఊరి విషయాలను తోటివారితో పంచుకోవడం సహా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఓ చక్కని వేదిక దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరికి సంబంధించిన వాళ్ళందరూ ఒక గ్రూప్గా మేము ఒకటి ఓల్డ్ స్టూడెంట్స్ సంబంధించిన ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. మేము చేసినవి ఫండ్ చేసినవి అన్ని వాళ్ళకి అప్డేట్ ఇచ్చాము. కొంతమంది మేము అప్డేట్ తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అరే మన ఊరికి కూడా మనం ఏమన్నా చేద్దాం అని చెప్పేసి వాళ్ళు మనకి డైరెక్ట్గా ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు. మన ఊరి గురించి తెలియకుండా మనకేం తెలియకుండా మన నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పాలి అంటే చెప్పలేం కదా. సో ఈ సైట్ యూజ్ చేయడం వల్ల ఈ పేజ్ క్రియేట్ చేసి మా ఊరు పేజ్ క్రియేట్ చేసి దానిలో ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టేస్తున్నాం అనమాట. మా ఊర్లో వాళ్ళందరం చాలా రెగ్యులర్గా ఫాలో అవటము, మా ఊరి గురించి డిస్కస్ చేసుకోవటము, మా ఊరి సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నిటినీ ముందుకు తీసుకెళ్తాలనుకోవటము, అదేవిధంగా మా ఊర్లో ఎన్నో మంచి పనులు మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఇది చాలా ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఏర్పడింది. ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అనే స్ఫూర్తిని నిజం చేస్తున్నారు ఈ యువకులు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఏ ఖండంలో స్థిరపడినా వారంతా తమ పల్లెను పరిపుష్టం చేసుకునేందుకు ఒక మహత్తర వేదికను వీరు ఏర్పాటు చేశారు. ప్రజల మధ్య అనుబంధాన్ని పెంచుతూ తద్వారా గ్రామాల వికాసానికి కృషి చేస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. లక్ష